అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే చతుర్విధ వాస్తు భూములు. చతుర్విధ వాస్తు భూములు అంటే మనం ఒక సైట్‌కి విజిట్ చేసినప్పుడు వాస్తు పరంగాను ఆ యొక్క సైట్ ఏ రకంగా ఉంది అనేది 4 రకాలుగా విభజించారండి వాస్తు శాస్త్రం ప్రకారం. ఆ యొక్క సైట్ 4 రకాలుగా విభజించారు. ముందుగా మొదటిది గజ పృష్ఠ వాస్తు. అంటే వాస్తు అంటే భూమికి ఇంకొక పేరు వాస్తు అని కూడా ఉన్నదండి. కూర్మ పృష్ఠ వాస్తు భూమి, దైత్య పృష్ఠ వాస్తు భూమి, నాగపృష్ఠ వాస్తు భూమి. ముందుగా గజ పృష్ఠ వాస్తు భూమి అంటే ఏంటో చూద్దాం. మనం ఒక సైట్‌కి వెళ్ళినప్పుడు ఇది నార్త్ ఈస్ట్, ఇది వచ్చేసరికల్లా వెస్ట్ సౌత్. చూడండి, వెస్ట్ సైడు, సౌత్ సైడు, అలాగే సౌత్ వెస్ట్ కార్నరు, నార్త్ వెస్ట్ కార్నరు. అంటే తెలుగులో దక్షిణం వైపు, పడమర వైపు, నైరుతి వైపు, అలాగే వాయువ్యం వైపు కూడాను ఎత్తుగా మెరక అంటే ఎత్తు కదా, ఎత్తుగా ఉన్నట్టయితే దాని ఆపోజిట్ 4 దిక్కులు అంటే తూర్పు, ఉత్తర, ఈశాన్యం, ఆగ్నేయం పల్లంగా ఉన్నట్టయితే దాన్ని గజపృష్ఠ వాస్తు భూమిగా చెప్తున్నారు. ఈ గజపృష్ఠ వాస్తు భూమిలో నివాసం ఉండడం వల్ల ఆయుర్వృద్ధి, ధన సంపదలు కలుగుతాయంట. తర్వాతది ఏంటండి, కూర్మ పృష్ఠ వాస్తు. కూర్మ పృష్ఠ వాస్తు ఏంటంటే మనం ఒక సైట్‌కి విజిట్‌కి వెళ్ళినప్పుడు ఆ సైట్లో తరువాతది కూర్మ పృష్ఠ వాస్తు. మనం ఒక సైట్‌కి విజిట్‌కి వెళ్ళినప్పుడు ఈ కూర్మ పృష్ఠ వాస్తు అంటే ఏంటంటే 4 దిక్కులు అంటే ఉత్తరం, తూర్పు, దక్షిణం, పడమర 4 విదిక్కులు, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం ఇవన్నీ కూడా పల్లంగా ఉండి మధ్యలో గనక ఎత్తుగా ఉంటే దాన్ని కూర్మ పృష్ఠ వాస్తు భూమిగా అభివర్ణిస్తున్నారు. ఇటువంటి భూమిలో మనం ఇల్లు కట్టుకొని నివాసం ఉండడం వల్ల ఆ ఇంట్లో ఉంటున్నటువంటి సభ్యులందరూ కూడా ఉత్సాహవంతులుగా ఉంటూ సుఖముగా ధనధాన్య సమృద్ధితో ఉంటారని తెలియజేస్తున్నారు. మూడవది ఏంటంటే దైత్య పృష్ఠ వాస్తు. ఈ దైత్య పృష్ఠ వాస్తు ఏంటంటే దీనికి గజపృష్ఠ వాస్తుకి క్వైట్ ఆపోజిట్ అన్నమాట. ఇందాక మనం గజపృష్ఠ వాస్తుకి ఏం చెప్పుకున్నాం, దక్షిణము, పడమర, నైరుతి మరియు వాయువ్యము ఎత్తులో ఉండాలని చెప్పుకున్నాం కదా. ఈ దైత్య పృష్ఠ వాస్తుకి దానికి ఆపోజిట్ అన్నమాట. అంటే తూర్పు, ఉత్తర, ఈశాన్యము, అలాగే ఆగ్నేయము ఎత్తుగా ఉండి మిగిలిన 4 దిక్కులు కూడా పల్లంగా ఉంటే దాన్ని దైత్య పృష్ఠ వాస్తుగా చెప్తున్నారు. ఇటువంటి భూమి నివాసానికి పనికిరాదని చెప్తున్నారు. ఈ భూమిలో నివాసం ఉండడం వల్ల అలక్ష్మి, దారిద్ర్యము, పశుపుత్ర హాని కలుగుతాయంట. అందుకు ఇటువంటి భూమిలో మనం నివాసం ఏర్పాటు చేసుకోకూడదు. మరి ఇలాంటప్పుడు మనం చూసినటువంటి భూమి ఇలా ఉంటే దాన్ని ఏం చేయాలంటే మనం సరి చేసుకోవాలి. అంటే మనం దక్షిణ, పడమరల వైపు ఎత్తుగాను, నైరుతి వైపు ఇంకా ఎత్తుగా, వాయువ్యం వైపు కూడా ఎత్తుగా చేసుకొని ఎప్పుడూ కూడా నార్త్ ఈస్ట్ కార్నర్ అంటే ఈశాన్యం వైపు, తూర్పు వైపు మరియు ఉత్తరం వైపు పల్లం ఉండే విధంగా చూసుకోవాలి. ఆఖరిది ఏంటండి, నాగపృష్ఠ వాస్తు. నాగపృష్ఠ వాస్తు అంటే ఏదైతే మనం సైట్ విజిట్కి వెళ్తామో ఆ యొక్క సైట్ అనేది తూర్పు, పడమరలకి ఎక్కువగా ఉండి ఉత్తర దక్షిణలకు వెడల్పు తక్కువగా ఉంటే, బాగా గమనించండి, తూర్పు పడమరలకు పొడవు ఎక్కువగా ఉండి ఉత్తర దక్షిణానికి వెడల్పు తక్కువగా ఉండి ఈ ఉత్తర దక్షిణలు అనేవి ఈ ఉత్తర దక్షిణం వైపు మెరక ఎక్కువగా ఉంటే, ఎత్తు ఎక్కువగా ఉంటే దాన్ని నాగపృష్ఠ వాస్తుగా అంటారు. ఇలా ఉన్నప్పుడు ఆ యొక్క ఇంటిలో నివాసం ఉంటున్నటువంటి వ్యక్తికి పత్ని పుత్రులకు హాని, అకారణ శత్రు వృద్ధి కలుగుతుంది. ఇప్పుడు మనం ఇది చూసినట్టయితే ఈ 4టిలో 2టి విషయంలో మనం చక్కగా ఈ యొక్క ఇంటి నిర్మాణాన్ని చేసుకొని ఉండొచ్చు. ఈ మిగిలిన 2టి విషయాల్లో ఇల్లు నిర్మించుకున్నప్పుడు దాన్ని ఎవరైతే ఆ వాస్తు చూడడానికి వెళ్తారో ఆ యొక్క వ్యక్తి దాన్ని కరెక్ట్ చేయాలన్నమాట. ఏ రకంగా కరెక్ట్ చేస్తాము,
ఆ యొక్క ఎక్కడైతే మనకు ఆపోజిట్ డైరెక్షన్స్ లోని ఎత్తుగా ఉందో అది పల్లం చేయించడం కానీ, లేదు పశ్చిమానికి దక్షిణానికి కూడా కొత్త మట్టి పోయించడం కానీ, ఎప్పుడైనా సరే మనం ఎత్తు చేయాలి అనుకున్నప్పుడు, ఇల్లు కట్టేటప్పుడు ఉన్న గ్రౌండ్ లెవెల్ కన్నా మనం ఎత్తు చేయాలనుకున్నప్పుడు వాడిన మట్టి కన్నా కొత్త మట్టిని తెచ్చి వాడడం మాత్రమే శ్రేయస్కరంగా చెప్తారు. కొత్త మట్టి అంటే అప్పుడే, అంటే ఒక గ్రావెల్, ఒక కొండ దగ్గర తవ్వినటువంటి గ్రావెల్ కానీ లేదా ఇసుక కానీ తెచ్చి ఎత్తు చేయాలన్నమాట. ఇది ఈ రోజుటి వీడియో. చతుర్విధ వాస్తు భూములు అంటే వాస్తు శాస్త్రం ప్రకారం ఈ యొక్క భూముల్ని 4 రకాలుగా, ఎత్తు పల్లాలను బట్టి 4 రకాలుగా విభజించారు. ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్టయితే అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.